ఏంటన్నయ్య ఎక్కడ ఆపావు? చెప్తా పదా. రావాలి రావాలి మెత్తడైన చెప్పులు మంచి క్వాలిటీ తక్కువ కాస్ట్ రావాలమ్మా రావాలి రావాలి మెత్తడైన చెప్పులు రావాలమ్మా. చెప్పన్నా బాబు ఎంత? 250 అన్న. వేసుకొని చూడు మెత్తగా ఉంటాయి. సర్లే ఒక 3 జతలే. 3 జతలా? ఓకే. ఇదిగోండి సార్ 750 డబ్బులు సార్. ఏం డబ్బులు రా? నా స్థలంలో చెప్పులు అమ్ముకుంటూ నన్నే డబ్బులు అడుగుతున్నావా? ఏమనుకుంటున్నావు? డబ్బులు లేవు గిబ్బులు లేవు రా. సార్ వర్షాలకి స్థలం అంతా పాడైపోతుందిరా, మెరక తోలించాలి. అవునన్నయ్య, చూడు అంత బురద బురద అయిపోయింది. అదే కదా. సరే పద. ఈడేంట్రా మళ్ళీ ఇక్కడే పెట్టాడు? ఏ బాబు, పిల్లలకు 3 జతలు చెప్పులే. సార్ పోయినసారి ఈసారి మొత్తం కలిపి 1150 రూపాయలు ఇవ్వండి సార్. డబ్బులా గిబ్బులా ఏం మాట్లాడుతున్నావురా? సార్ ఇవ్వండి సార్. ఇది నా స్థలం, మర్చిపోయి మాట్లాడుతున్నావు. డబ్బులే గిబ్బులే పో. డబ్బులు ఇస్తారా రాయి పెట్టి కొట్టమంటారా? డబ్బులా గిబ్బులా పోరా. డబ్బులు ఇస్తావా రాయి పెట్టి కొట్టమంటావా? ఏ నేను ఎవరో తెలుసుగా. ఎందుకు తెలీదు? పేదవాళ్ళ రక్తం పీడ్చుకొని తాగుతారు మీరు, మాకెందుకు తెలీదు? డబ్బులు ఇస్తావా సార్ రాయి పెట్టి కొట్టమంటావా? అన్నయ్య, పేదవాళ్ళకి మనం మర్యాద ఇచ్చినంత వరకే వాళ్ళు కూడా మనకు మర్యాద ఇస్తారు. ఒక్కసారి ఎదురు తిరిగితే ఇలాగే ఉంటుంది పరిస్థితి. మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయ్. ఇదిగో బాబు,